హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసావరం. సో చూసారు కదా, ఇది మనకి హెచ్ఎండి లేఅవుట్లోకి వచ్చాం. ప్రజెంట్ షామీర్పేట్ 11.3 కీసర్ 4.1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుంచి. మనం రైట్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇది మనకు వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్. ప్రపోజ్డ్ రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎట్ అవర్ వెంచర్ హెచ్ఎండి లేఅవుట్. చూసారా మొత్తం కాంపౌండ్ వాల్. మీకు లైవ్ అక్కడి నుంచి అయితే మనకి అవుటర్ రింగ్ రోడ్ సంబంధించిన వెహికల్స్ కనిపిస్తున్నాయి, బోర్డులు కనిపిస్తున్నాయి క్లియర్గా ఇక్కడ నుంచి. వెంచర్ లొకేషన్ మనకి ఎంట్రన్స్ ఇలాగ వచ్చాము. ఇది ప్లేస్ ఫ్రెండ్స్. మన వెంచర్లో హైదరాబాద్ మన హెచ్ఎండి లేఅవుట్లో షామీర్పేట కీసరా ఏదైతే ఉందో వెంచర్ ఉందో, ఇక్కడ మనకి రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు అయితే ఇది ల్యాండ్ తీసుకున్నారు. అక్కడ బోర్డు ఉంది. మనకు ఇక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ మీద కనిపించే బోర్డులు క్లియర్ కనిపిస్తాయి అనమాట. అంటే మన కీసర్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంది అనే బోర్డు కనిపిస్తుంది. జస్ట్ మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి అవుటర్ రింగ్ రోడ్ అయితే ఉంటుంది, ఎగ్జిట్ 8 దగ్గర అనమాట. సో ఇది లొకేషన్, మన 100 ఫీట్ రోడ్ ఎంట్రన్స్ ఇది. అండ్ అటు సైడ్ చూసుకుంటే టెంపుల్స్, మంచి మంచి లొకేషన్స్, మంచి మంచి ఇండస్ట్రీలు, మంచి మంచి రోడ్ కమ్యూనికేషన్స్ ఉన్న ఏరియా అనమాట. ద బెస్ట్ ఏరియా టు ఇన్వెస్ట్మెంట్. తక్కువ రేటుకి వస్తుంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనకి అవుటర్ రింగ్ రోడ్ కాకుండా రీజనల్ రింగ్ రోడ్ వరకు స్టార్ట్ అయ్యి అనుకోండి. ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టినది నథింగ్ అనమాట, జస్ట్ పీనట్. మీరు 100 రూపాయలు పెట్టారనుకోండి, అది 1 కోటి రూపాయలు అవుతుంది. అంత వాల్యూ పడుతున్న ప్లేస్ అనమాట ఇది. సో లోపలికి వెళ్దాం, వెంచర్కి వెళ్ళి చూద్దాం. మన లేఅవుట్ వచ్చేసి హైదరాబాద్లో మనం ఫస్ట్ కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి షామీర్పేట వస్తుంది. షామీర్పేట నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే డైరెక్ట్ మనకి ఎగ్జిట్ 8 దగ్గరకు వచ్చామనుకోండి. ఎగ్జిట్ 8 మీకు అక్కడ కనిపిస్తున్న ఏరియా వచ్చేసి మనకి అవుటర్ రింగ్ రోడ్. అవుటర్ రింగ్ రోడ్ దిగగానే జస్ట్ అక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ టు 2 కిలోమీటర్ పరిధిలో ఉన్న మన ల్యాండ్ అనేది హెచ్ఎండి లేఅవుట్ ఉంటుందన్నమాట. చూసుకోవచ్చు అన్నీ కూడా మనకు 33 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. మొత్తం సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ పోల్స్, వాటర్ ట్యాంక్, వాటర్ సప్లై, ప్లస్ ముందటే మనకి 100 ఫీట్ రోడ్డు. మన వెంచర్ ఎంట్రన్స్లో కూడా 100 ఫీట్ రోడ్తో అయితే కంప్లీట్గా ఉంది. సో ఈ లొకేషన్ చూసుకుంటే మీకు ఈ ప్రాంతం వచ్చేసి మనకు అవుటర్ రింగ్ రోడ్ సైడ్ ఉంది. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఇది మనకు వెంచర్కి పడమర భాగంలో ఉందన్నమాట. మన వెంచర్ ఎంట్రన్స్ వచ్చేసి ఇటు ఉత్తర భాగం నుంచి లోపలికి వస్తాము. ఉత్తర భాగంలో మనకు 100 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ పక్కనే మనకి ఈ మన వెంచర్ అనుకునే పక్కనే విలేజెస్ ఉంటుందన్నమాట. అండ్ ఇటు లొకేషన్ చూసుకుంటే ఇటు తూర్పు భాగం. వెంచర్ కూడా అన్నీ కూడా డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, మొత్తం పోల్స్ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ. అండ్ ఇది ప్లాటింగ్ నెంబర్ చూసారు కదా, ఇక్కడ మేము ప్రస్తుతం లేఅవుట్లో వేసుకున్నాం 14 నెంబర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు నెంబర్ కనిపిస్తుంది, ప్లాట్ నెంబర్స్ వచ్చేసి. సో ఇది ప్లాటింగ్. అండ్ అక్కడ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ అవుతుంది. లొకేషన్ అంతా కూడా ఈ విధంగా ఉందన్నమాట, చూడండి. సో 100% లీగల్ ప్రాజెక్ట్, హెచ్ఎండి అప్రూవ్డ్ అనమాట. హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్లో అనేది మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తాయి. ఈ వెంచర్లో మీ దగ్గర డబ్బు లేకపోయినా కూడా కొనవచ్చు. అండ్ మీరు మినిమం అంటే జస్ట్ లైక్ మీరు ప్రైవేట్ జాబ్ చేసినా కూడా, లేకుంటే గవర్నమెంట్ జాబ్ చేసినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే మీకేంటంటే ఈ లొకేషన్లో తక్కువ అమౌంట్, జస్ట్ మీరు 25 to 30% పే చేస్తే బ్యాలెన్స్ అమౌంట్ వచ్చేసి మీరు లోన్ తీసుకొని పర్చేజ్ చేయొచ్చు అనమాట. ఒకసారి చూసుకుంటే ఈ విధంగా ఉంది వెంచర్. సో కావాల్సిన వాళ్ళకి కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, సంప్రదించండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వరప్రసాద్. సో లోన్ కావాలన్నా, ఏది కావాలన్నా, ఇన్ఫర్మేషన్, ప్రైస్ కావాలి, డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి మనకు వచ్చేసి వెంచర్లో మొత్తం కూడా సరౌండింగ్ ఎటు వెళ్ళాలన్నా కూడా మెయిన్ హైవే రోడ్స్కి కనెక్టివిటీస్ ఉంటుందన్నమాట. మీరు ఈజీగా వెళ్ళవచ్చు. ఈ పాయింట్ నుంచి ఏ లొకేషన్కి సిటీలోకి వెళ్ళాలన్నా అవుటర్ రింగ్ రోడ్ కానీ, దీని తర్వాత రీజనింగ్ రోడ్ అయితే ఎక్కడ వస్తుంది, అవుటర్ రింగ్ రోడ్ చాలా దగ్గర అవుతుంది అనమాట. మనకు కంప్లీట్గా వచ్చేసి ఈ మన ఎగ్జిట్ 8 అవుటర్ రింగ్ రోడ్లో ఎగ్జిట్ 8లో దిగుతాము. కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకి షామీర్పేట అంటే ఎగ్జిట్ 7 వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ మనకు ఇది షామీర్పేట టు కీసరా రోడ్ అనమాట. కీసరా నెక్స్ట్ డైరెక్ట్ మళ్ళీ భువనగిరి, అటు వరంగల్ టు హైదరాబాద్ రోడ్ ఏది ఉందో ఆ రోడ్కు టచ్ అవుతుంది ఈ లొకేషన్ అంతా. సో మీరు కావాల్సిన వాళ్ళైతే
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్లో సంప్రదించండి. అండ్ మీ ప్లాట్లు ఈరోజు బుక్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఇవి లిమిటెడ్ ప్లాట్సే ఉన్నాయి. ఇందులో కూడా ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయిపోయి ఇంకెవరికి ముందు వస్తే వాళ్ళకి రేట్స్ ప్రైసెస్ పెరుగుతున్నాయి అనమాట. ప్రజెంట్ ఇప్పుడు వచ్చే రేట్స్ అనేవి లిమిటెడ్ టైమే ఉంటుంది, నెక్స్ట్ అయితే రేట్స్ పెరుగుతున్నాయి. కావాల్సిన వాళ్ళు అయితే కాంటాక్ట్ చేయండి. సో మన లేఅవుట్లో చూసారు కదా, వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ బోర్ వేసారు అండ్ సరౌండింగ్ అంతా కూడా ఈ విధంగా అనిపిస్తుంది. ఫుల్ ప్లాంటేషన్, స్ట్రీట్ లైట్స్, రోడ్స్ అండ్ మన పక్కనే వచ్చేసి మనకి స్కూల్. ఈ కాంపౌండ్ వాల్ ఉంది కదా, ఈ కాంపౌండ్ వాల్లో మనకి స్కూల్ వస్తుందన్నమాట. సో హెచ్ఎండి లేఅవుట్ అంటే ఇలా ఉంటుందన్నమాట, అంత ఫుల్లీ డెవలప్డ్, కంప్లీట్ డెవలప్మెంట్ అయి ఉంటుంది అండ్ రెడీ టు కన్స్ట్రక్షన్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట. అండ్ హైవేస్కి కానీ ఇటు కరీంనగర్ టు హైదరాబాద్, కరీంనగర్ టు కీసరా అంటే షామీర్పేట నుండి కీసరా, భువనగిరి ఈ రోడ్లకు కనెక్టివిటీ ఉందన్నమాట. అటు మళ్ళీ మనకు హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే రోడ్ ఉంది కదా, ఆ రోడ్ నుంచి వెళ్ళి కీసరా నుంచి వెళ్ళి షామీర్పేటకి అన్నిటికీ కనెక్టివిటీ ఉన్న ప్లేస్ అనమాట. సో ఇంట్రెస్టెడ్ ఉంటే, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, మీరు ధనవంతులు కావాలనుకుంటే ఇమీడియట్గా వచ్చేసి ఇందులో ప్లాట్స్ బుక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. వరప్రసాద్ వరం. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బై బై, జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వరం.